ఇండియన్ గవర్నమెంట్ వాట్సాప్ అడిగింది అనమాట, మా దగ్గర ఫేక్ న్యూస్ ఎక్కువ వస్తుంది, వీ వాంట్ టు గో టు ద రూట్స్ ఆఫ్ ఇట్, ఎవరు పంపిస్తున్నారు అని, సో యూ షుడ్ అలవ్ అస్ ద డేటా అన్నారు. కానీ వాట్సాప్ ఏమన్నది, ఇట్స్ అగైన్స్ అవర్ పాలసీ, మీరు ఇలా మమ్మల్ని సతాయిస్తే మేము దేశం వదిలేసి వెళ్ళిపోదాం అంటారు. ఒక కంపెనీకి ఇంత పవర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఒక్కసారి చూడండి, ఉక్రెయిన్ రష్యా, ఇజ్రాయెల్ పాలస్తీనియా, యుఎస్ చైనా, ఇవన్నీ కూడా ఒక తరహా దేశానికి ఇంకో దేశానికి మధ్యలో జరిగే యుద్ధాలు అనమాట. కొత్త టైప్ ఆఫ్ యుద్ధం ఒకటి జరుగుతుంది, వర్టికల్ బ్యాటిల్స్, అంటే ఒక దేశానికి ఒక కంపెనీకి జరిగే యుద్ధం అనమాట. ఒక కంపెనీకి ఇంత పవర్ ఎక్కడి నుంచి వచ్చింది? దానికి ముఖ్యంగా 3 రీజన్స్ ఉన్నాయన్నమాట. ఒకటి, యాపిల్ కావచ్చు, అమెజాన్ కావచ్చు, వీళ్ళ దగ్గర హ్యూమంగస్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంటుంది, ఎలాగైనా మ్యానిపులేట్ చేయగలుగుతున్నారు ఒక నరేటివ్. రెండోది, మనకి యాక్సెసిబుల్ గా లేరు వీళ్ళు ఎక్కడో అమెరికానో లేదా ఏదో కెరమన్ ఐలాండ్స్ లోనో అక్కడ కూర్చుంటారు అనమాట. చాలా తక్కువ జ్యూరిస్డిక్షన్ ఉంటుంది అక్కడ. మనం ఏదైనా ఒక క్వశ్చన్ అడిగామనుకో వాళ్ళు ఆన్సరబుల్ కాదు. ఇప్పుడు మూడోది, ఏదన్నా ఒక దేశం వాళ్ళని కట్టడి చేయాలి అంటే దానికంటే ఫస్ట్ గా వాళ్ళ దేశం నుంచి వేరే దేశానికి వెళ్ళిపోతుంది. వాళ్ళకి ఆ పవర్ ఉంది, వాళ్ళకి ఆ మనీ ఉంది, వాళ్ళకి ఆ రిసోర్సెస్ ఉంది. దిస్ ఈస్ ఓన్లీ గోన్ బి బిగ్గర్ అండ్ సీరియస్.